ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, తల్లి, ఈ రాత్రి నుంచే ఈ మంచి శ్లోకాన్ని జపించడం మొదలు పెట్టమ్మా. నీ సమస్యలన్నీ కూడా శాశ్వతంగా నీ నుండి దూరం అవుతాయి. అసలు చెప్పాలి అంటే బిడ్డ, తెల్లవారేలోపే నా దర్శన భాగ్యం కలిగిస్తాను అని బాబాగారైతే మనందరి కోసం ఈ రాత్రి చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. మరి బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఎలాంటి మాటను తీసుకొచ్చారో, ఆ శ్లోకం అసలు ఏంటి, ఇవన్నీ కూడా స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామండి. అసలు స్వయంగా ఇది బాబాగారే మనకి ఏదో ఒక రూపంలో మీకు చేరాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా కానీ, నా ద్వారా కానీ బాబాగారు మీకు తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఎవరైతే నమ్మకంతో తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారుతుంది. అలా కాకుండా లైట్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను ఏమి కూడా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మీకే తెలుస్తుంది బాబాగారిని నమ్మితే మన జీవితం ఎలా ఉంది అని చెప్పి మీకే కూడా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే బాబాగారు ఏ ఉద్దేశం లేనిదే ఏ పని అస్సలు జరగదన్నమాట. బాబాగారి ఆదేశం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆయన ఒక్క విషయం మాత్రం తన భక్తులకు ఎప్పుడు కూడా చేరవేయాలి అంటే, ఇప్పుడు ఈ వీడియోలోనే ఏదో ఒక విధంగా ఖచ్చితంగా అయితే తెలియజేస్తారనమాట. ఎందుకు అంటే అది ఎలా అయినా కానీ, మన ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ, లేదా చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కానీ, ఎలా అయినా సరే మనం సమస్యలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పరిష్కార మార్గం కానీ, లేదా ఒక సలహా అయినా సరే, ఇలా ఏదో ఒకటి బాబాగారు మనకి ఖచ్చితంగా కూడా తెలియజేస్తారు. ఇక గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏంటి అంటే నమ్మకం లేని చోట బాబాగారు ఎప్పుడు కూడా అస్సలు ఉండరండి. ఎందుకంటే నమ్మకం లేని భక్తులు ఎప్పుడు కూడా బాబాగారు భక్తులు అవ్వరన్నమాట. నమ్మకం అనేది లేకపోతే భక్తి అనేది అస్సలు ఉండదు. అదేనండి బాబాగారు కూడా అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి బాబాని ఎప్పుడు కూడా నమ్మకంతో పూజించండి, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. ఇక మీరు చేసే సంకల్పం ఏదైనా సరే బాబాగారి మీద నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో చేయండి. ఖచ్చితంగా విజయం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. ఇక నమ్మకంతో ఒక్క నిమిషమైనా సరే మీరు చేసే సాధన అయినా సరే ఎంతో జ్ఞానాన్ని మీరు పోగు చేసుకోవచ్చు. ఇక బాబాగారు చెప్పినట్లుగా ఈ చిన్న శ్లోకం అనేది మీరు ప్రతిరోజు కూడా పారాయణం అనేది చేయడం వల్ల బాబాగారు ఎంతో యోగ్యతని, ఎంతో జ్ఞానాన్ని మీకు కలిగిస్తారు. ఇక దీనివల్ల మీరు కోరుకున్నది ఏదైనా సరే ఆ విశ్వం మొత్తం మీకు అందిస్తుంది. ఇక సృష్టి మన అనుకూలతలకు తోడుగా నిలిచి కోరింది దక్కడానికి సాధ్యపడేలా అయితే పనిచేస్తుందన్నమాట. కాబట్టి మీరు చేసే ఎలాంటి సాధనైనా సరే సమయాన్ని వృధా చేసుకోకుండా ఎంతో ఆసక్తి, ఇష్టంతో మనస్ఫూర్తిగా అంగీకరించి మన ఇంద్రియాలన్నీ కూడా మన అధీనంలో ఉంచుకొని చేసే సాధన అనేది ఎంతో గొప్పది. ఇక అంతటి గొప్ప సాధన చేయడానికి మీరు ప్రయత్నించాలి. ఇక ఈ రోజు నుంచి బాబాగారు చెప్పింది అదేనండి. ఈ రాత్రి నుంచి పడుకునే ముందు కేవలం ఈ శ్లోకాన్ని 21 సార్లు చెప్పుకొని పడుకోండి, అంతే ఫ్రెండ్స్. ఇక తెల్లవారేలోపు బాబాగారు మీకు ఒక అద్భుతాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తారనమాట. ఇక ఈ శ్లోకం ఈ రాత్రికి మీరు ఏ సంకల్పంతో మొదలు పెడతారో దానికి సమాధానంతో మీకు బాబాగారు అయితే దర్శనమిస్తారన్నమాట. ఇది ముమ్మాటికి నిజమండి. ఇక మీతో ఆ సంకల్ప బలమే బాబాగారిని మీ దగ్గరకైతే పిలిపిస్తుందన్నమాట. అప్పుడు మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరే బాబాని అడగండి. మీకు ఏం కావాలో అదే మీరే స్వయంగా బాబాని అడగండి. ఉన్న సమస్యలన్నిటినీ కూడా బాబాతో చెప్పుకొని క్షణాల్లో తొలగించుకోండి అన్నమాట. కానీ బాబాగారు మనకి చెప్పేది ఒకే ఒక్క మాట ఫ్రెండ్స్, మానవుల యొక్క దుఃఖానికి కారణం వారి యొక్క కోరికలే అని చెప్పి బాబాగారు అయితే మనకు చెప్పబోతున్నారండి. ఇక అలానే మరి మన కోరికలు అనేవి ఎంతవరకు అవసరం? మనం బాబా దగ్గర నా కోరిక ఇది తండ్రి అని చెప్పుకునే ముందు ఒక్కసారి నేను అడిగే కోరికలో అసలు న్యాయం ఉందా అని ఆలోచించి మీ మనసుకి అది న్యాయం అనిపిస్తే ఆ కోరికలు బాబాగారి వద్ద ఖచ్చితంగా ఉంచాలన్నమాట. ఇక బాబాగారు ఒకటి ఏదైనా కానీ మన జీవితంలో నిర్ణయించారు అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. మన కోసం, కేవలం మన కోసం మాత్రమే ఒక అందమైన, సంతోషకరమైన జీవితం అనేది బాబాగారు రాసిపెట్టి ఉంచారు. ఇక ఇప్పటి నుంచి ఆ మంచి రోజుల కోసం ఎదురు చూడండి. కొన్ని రోజులు మీరు కష్టం అనిపించవచ్చు, ఇక తరువాత సంతోషమే కదా మీకు మిగిలి ఉంటుంది. ఇక ఈ రాత్రికి ఈ శ్లోకం అనేది 21 సార్లు చెప్పుకొని పడుకోండి. మీకున్న సమస్యలన్నీ తీర్చడానికి, వాటిని పరిష్కరించడానికి బాబాగారు ఈ రాత్రికి ఒక దారిని మీకు ఖచ్చితంగా చూపుతారు. ఒక్కసారి డెఫినెట్గా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మరి బాబాగారు మనందరి కోసం అందించాలి అనుకున్న ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తానండి. ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, అలానే రాసుకునే వాళ్ళు రాసుకోండి అన్నమాట.
ఇక ఇప్పుడు నేను మీకు ఆ మంత్రాన్ని అయితే చెప్పబోతున్నానండి. మరి ఆ శ్లోకం ఏంటి అంటే, ఓం నమో భగవతే సాయినాథాయ, ఓం నమో భగవతే సాయినాథాయ, ఓం నమో భగవతే సాయినాథాయ, ఓం నమో భగవతే సాయినాథాయ, ఓం నమో భగవతే సాయినాథాయ. సో చూశారు కదండి, ఇది ఈ శ్లోకం అన్నమాట. చాలా చక్కగా మంచిగా అనిపిస్తుంది కదా, చెప్పుకుంటూ ఉన్నా కానీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓం నమో భగవతే సాయినాథాయ, ఓం నమో భగవతే సాయినాథాయ. ఇలా ఒక్కొక్క అక్షరం మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనసు అనేది చాలా రిలీఫ్గా ఉంది కదండి. మీరు ఇప్పుడు వీడియో చూస్తూ కూడా అసలు మీ నోటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈ శ్లోకం అనేది. ఓం నమో భగవతే సాయినాథాయ అన్న ఈ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు చెప్పుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది. అసలు ఈ శ్లోకం కూడా అసలు పెద్ద కష్టమేం కూడా కాదన్నమాట. మీరు ప్రతిరోజు పడుకునే ముందు 21 సార్లు ఈ శ్లోకాన్ని చదువుకొని పడుకోండి ఫ్రెండ్స్. ఇక మీ కోరిక ఎలాంటిదైనా సరే బాబాగారు ఈ రాత్రిలోగా మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారన్నమాట. తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక ఈ శ్లోకాన్ని కనీసం మీరు 5 రోజులైనా సరే వరుసగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వచ్చే గురువారం లోపు బాబాగారు మీకు ఖచ్చితంగా అయితే సమాధానం ఇస్తారనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు గురువారం కదండి, సరిగ్గా వారంలోపే బాబాగారి సమాధానము, బాబాగారు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం కూడా అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. వరుసగా 5 రోజులు, ఈ రోజు గురువారం బాబాగారికి ఎంతో ఇష్టమైన రోజు. మీరు బాబాగారి శ్లోకాన్ని వింటున్నారు, చెప్పుకోగలుగుతున్నారు అంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. కాబట్టి ఎలాంటి సందేహాలు కూడా ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా గురువారం రోజు బాబాగారికి ఎంతో ఇష్టమైన ఈ గురువారం రోజున ఈ రోజు నుంచే మీరు ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం స్టార్ట్ చేయండి. మీ జీవితం అనేది ఎంత అద్భుతంగా మారుతుందో మీరే ప్రయత్నించి చూడండి అనమాట. బాబాగారు మనకి ప్రతిరోజు కూడా మనకి తోడుగా అండగా ఉంటారండి. ఈ శ్లోకాన్ని చెప్పుకోవడానికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి కూడా లేవు. భక్తి శ్రద్ధ సబూరితో ఉంటూ మాత్రమే మీరు ఈ శ్లోకాన్ని చెప్పుకోండి, సరిపోతుంది. మిగతా ఎలాంటి రూల్స్ నియమాలు ఏది కూడా పాటించాల్సిన అవసరం లేదనమాట. మనం బాబాని ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా ఎక్కడి నుంచైనా సరే బాబా అని పిలిస్తే ఖచ్చితంగా వచ్చి మీకు అందరికీ కూడా సాయం చేస్తారు. బాబా అనగానే స్వయంగా బాబానే దిగి రావాలని లేదండి, ఏదో ఒక రూపంలో బాబాగారు వస్తారన్నమాట. వచ్చినా సరే ఏ రూపంలో వచ్చినా మనకి ఖచ్చితంగా బాబాగారు సాయాన్ని అందిస్తారు. బాబా మనకి ఏం చెప్పాలి అనుకున్నా స్వయంగా బాబాగారే మన దగ్గరికి రారండి. ఎవరో ఒకరి ద్వారా కానీ ఏదో ఒక రూపంలోకి అయినా సరే మన ప్రశ్నకి, మన మనసులో ఉన్న గందరగోళం అన్నిటికీ కూడా బాబాగారి సమాధానం అయితే దొరుకుతుంది. నమ్మకంతో ఒకసారి ఈ రాత్రి నుంచి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక చూసారు కదండి, అది వీడియో. ఈ రాత్రికి బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.